ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుడి గృహంలో శ్రీమద్ భాగవత ప్రవచనం చెబుతున్నారు. ఇల్లంతా దీపాల కాంతి, ధూపం వాసన, మృదువైన గంటల శబ్దం వినిపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. శ్రోతలు ఆసక్తిగా కూర్చొని బ్రాహ్మణుని వాక్యాలు తమ హృదయంలో నింపుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో చీకట్లో నుంచి ఒక దొంగ నిశ్శబ్దంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. బంగారము, వెండి ఆభరణాల కోసమై వచ్చాడు. కాని ఇంట్లో అంతా ప్రవచన శ్రోతలతో నిండిపోవడంతో అతడు ఏం చేయలేక ఒక మూలన దాక్కుని కూర్చున్నాడు. బ్రాహ్మణుడు భాగవతంలోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని వివరించడం మొదలుపెట్టాడు. తల్లి యశోద తన బిడ్డ కృష్ణుడికి వేసిన ఆభరణాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణుడి మెడలో వజ్రాల హారం, చేతుల్లో బంగారు వంకీలు, నడుముపై రత్న కంకిణీలు, తలపై మకుటం, కనక కాంతుల్లాంటి అలంకారాలతో చిన్న బాలకృష్ణుడు వెలుగులు విరజిమ్ముతూ ఉంటాడని వర్ణించాడు. ఈ మాటలు విన్న వెంటనే దొంగ కళ్ళల్లో ఆశలు మెరిశాయి. ఇలాంటి నగలు దొరికితే జీవితాంతం సరిపోతుంది అని లోపల అనుకున్నాడు. కాని ఆ మాటలతో పాటు దొంగ హృదయంలో వింతగా ఒక మాధుర్యం కలిగింది. బ్రాహ్మణుని వాక్యాల్లో వినిపిస్తున్న ఆ బాలుడి రూపాన్ని ఊహించుకుంటూ అతడి మనస్సు పరవశించింది. అయినా తన దొంగ మనసు అతడిని లోపల భాగవతం పూర్తయ్యేదాకా వేచి ఉంటాను, ఆ తర్వాత ఆ బాలకృష్ణుడు ఎక్కడుంటాడో తెలుసుకుని ఆ ఆభరణాలను దోచుకుంటాను అని అతడు నిర్ణయించుకున్నాడు. బ్రాహ్మణుడు ప్రవచనం చెప్పడం పూర్తయింది. శ్రోతలంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అతడిని గట్టిగా పట్టుకున్నాడు. భయంతో వణికిపోయిన బ్రాహ్మణుడు, అయ్యో, నా దగ్గర ఏమీ లేదు, నన్ను వదిలే, ఈ పేద బ్రాహ్మణుని వద్దు డబ్బు నగలు ఏవీ లేవు అంటూ ఏడుస్తూ అన్నాడు. దానికి దొంగ ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దగ్గర ఉన్న డబ్బు ఆభరణాలు నాకు అస్సలు అవసరం లేదు. మీరు చెప్పిన ఆ బాలకృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఆ ఆభరణాలు వేసుకున్న చిట్టి కన్నయ్యను నేను చూడాలి. అదే నాకు కావాలి. నేను అతడి దగ్గర నుంచి ఆ నగలు దొంగలిస్తాను. నా జీవితం సెట్ అయిపోతుంది అంటాడు. బ్రాహ్మణుడు కాసేపు తేరుకుని ఆలోచించాడు. ఇవాళ నా ప్రాణం ఈ దొంగ చేతిలో ఉంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు అతడు అన్నాడు, బృందావనానికి వెళ్ళు. అక్కడ యమునా నది తీరంలో ప్రతిరోజు ఇద్దరు పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఒకరు నల్ల మబ్బుల్లాంటి వర్ణంతో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. అతడే భాగవతంలో నేను చెప్పిన కృష్ణుడు. మరొకరు తెల్లగా ఉంటారు, పట్టు వస్త్రాలతో శోభిస్తారు అని చెప్పాడు. అలా చెప్పి బ్రాహ్మణుడు తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. దొంగ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. మార్గమంతా తన మనసులో బ్రాహ్మణుడు వర్ణించిన ఆ కృష్ణుడి రూపాన్ని ఊహించుకుంటూ పోయాడు. యమునా తీరానికి చేరి ఒక పెద్ద వృక్షం ఎక్కి కూర్చొని ఎదురు చూశాడు. గాలి మెల్లగా వీస్తుంది. యమునా నది అలలు తీరాన్ని తాకుతున్నాయి. పక్షులు కుహు కుహు అని శబ్దాలు చేస్తున్నాయి. ఇంతలో ఒక మధురమైన పిల్లన గ్రోవి వాయిద్యం వినిపించింది. ఆ నాదం వినగానే దొంగ మనసు మైమర్చిపోయింది. ముందు నుండి ఇద్దరు చిన్నపిల్లలు వస్తున్నారు. ఒకరు తెల్లని వస్త్రాలు ధరించి ముఖంలో చంద్రుని కాంతి లాంటి ప్రకాశం, ఇంకొకరు నల్ల మబ్బుల వర్ణంతో పిల్లన గ్రోవి వాయిస్తూ మెడలో మెరిసే హారం, నడుముపై ఆభరణాలు, తలపై మకుటం ధరించి ఎంతో ముగ్ధ మనోహరంగా ఉండి నడుస్తూ వస్తున్నాడు. వారిని చూసి దొంగ కళ్ళు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. చెట్టు మీద నుండి దిగిపోయి పరిగెత్తుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు. చిన్ని కన్నయ్యను చూసిన క్షణమే అతని హృదయంలో అపారమైన ఆనందం పొంగిపొరలింది. కృష్ణుడి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి వెంటనే అతడి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏ తల్లి కన్న బిడ్డడో, ఎంత అందంగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. అతడు ముందుకు వెళ్లి చిన్ని కన్నయ్య చేతిని పట్టుకున్నాడు. ఆ కృష్ణుడి స్పర్శ తగలగానే అతడు చేసిన పాపాలన్నీ కరిగిపోయాయి. లోపల శాంతి, ఆనందం నిండిపోయాయి. దొంగ అమాయకంగా అడిగాడు, ఎవరు నువ్వు అని. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కృష్ణుడు కూడా అమాయకంగా అన్నాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటూ అన్నాడు. అప్పుడు ఆ దొంగ కన్నీళ్లు కారుస్తూ, కన్నయ్య, నా చెడు ఆలోచనల వల్ల నీకు నేను భయంకరంగా కనిపిస్తున్నాను. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవద్దు. నా కోసం ఒక్కసారైనా నిలిచి ఉండి కరుణ చూపించు అని వేడుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చిన పనిని మర్చిపోయావా? నాకున్న ఆభరణాలు కావాలని కదా నువ్వు వచ్చావు. ఇదిగో తీసుకో అని తన నగలన్నీ తీసి ఇచ్చేశాడు. అప్పుడు దొంగ ఆశ్చర్యంతో అడిగాడు,
ఇలా మీ నగలన్నీ ఇస్తే మీ అమ్మగారు నిన్ను కోప్పడరా అని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, మా అమ్మగారు ఏమీ కోప్పడరు. ఎందుకంటే నా దగ్గర ఇలాంటి నగలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను కూడా దొంగనే. కానీ నాకు ఇచ్చిన పేరు వేరేగా ఉంటుంది. నన్ను చిత్తచోర అంటారు. నీ దగ్గర కూడా ఎంతో విలువైన ఒక వస్తువు ఉంది. అది నీ మనసు. ఇప్పుడు దానిని నేను తీసుకెళ్తున్నాను అని అలా చెప్పి ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి వెంటనే మాయమైపోయారు. దొంగ ఎంతో ఆశ్చర్యపోయాడు. దొంగ గమనించగా తన భుజంపై ఆభరణాలతో నిండిన ఒక మూట ఉంది. ఆనందంతో దాన్ని తీసుకుని తిరిగి బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. అదంతా విన్న బ్రాహ్మణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. నువ్వు కృష్ణుడిని చూశావా? ఆ ప్రదేశం నాకు చూపించు అని వేడుకున్నాడు. ఇద్దరూ కలిసి యమునా తీరానికి వెళ్లారు. కాని బ్రాహ్మణుడు ఎంతగా చూసినా కృష్ణుడు అతనికి కనబడలేదు. బాధతో ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. కన్నయ్య, ఒక దొంగను అనుగ్రహించావు. నేను నీ ప్రవచనాలను ఎన్నింటినో చెప్పాను. కానీ నాకు మాత్రం నువ్వు దర్శనం ఇవ్వవా అని వేడుకుంటూ అడిగాడు. అప్పుడు యమున అలల మధ్య నుండి స్వరం ఒకటి వినిపించింది. బ్రాహ్మణ, నీవు భాగవతాన్ని ఒక కథగానే చదివావు, ఒక కథగానే చెప్పావు. కాని ఈ దొంగ నీవు చెప్పిన కథను నమ్మాడు. నా కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి వెతుకుతూ వచ్చాడు. నాపై అపారమైన నమ్మకం కలిగిన వాడికి నేను కనబడతాను. పురాణాలను చదవడం మాత్రమే కాదు, వాటిని అనుభవించడం కూడా. నాపై అపారమైన నమ్మకాన్ని ఉంచి వాటిని అనుభవించడం నేర్చుకోవాలి అని ఆ స్వరం వినిపించింది. అది విని బ్రాహ్మణుడు తన పొరపాటు గ్రహించి భక్తితో మునిగిపోయాడు. కృష్ణుడు జ్ఞానం, బుద్ధి కంటే విశ్వాసాన్ని ఎక్కువగా చూస్తాడు. కథ విన్నవారు కాదు, కథను హృదయపూర్వకంగా నమ్మినవారే ఆయన దర్శనం పొందుతారు. మనము మన హృదయాన్ని ఆ శ్రీకృష్ణుడి కాళ్ళకు సమర్పిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.